పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖపట్నం బీచ్కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి. ఎక్కడి నుంచా వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. మనం గోవా ఎందుకు వెళ్తున్నారండి? ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు. ఇక్కడ ఒక బీచ్ లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు ఒక మధ్య మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగేసి దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇదేం పాలన? విశాఖలో విష సంస్కృతి. పర్యాటకం పేరుతో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు. సాగర తీరంలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయంపై బగ్గుమంటున్న జనం. ఇప్పటికే నిరసనలతో హోరెత్తిస్తున్న నగరం. పర్యాటకంగా అభివృద్ధి సాధించాలంటే మద్యాన్ని ఏరులై పారించాలా? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలంటే సాగర తీరంలో వారిని మందులో ముంచాలా? రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలానే ఆలోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పర్యాటక రూపురేఖలను పూర్తిగా మార్చేస్తామంటూ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలతో కూడిన విడుదల చేసిన జీవోలు వివాదాస్పదంగా మారాయి. గోవా, పాండిచ్చేరి తరహాలో సముద్రపు అలల చెంతనే వినోదం, మందు విందును ఆస్వాదించేలా బీచ్ షాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడం దుమారం రేపుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక ఉపాధిని పెంచుతామంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ లోపల మాత్రం మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై నగరంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో 2, విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో 2 బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలను కూడా కేటాయించింది. విశాఖపట్నంలో అత్యంత రద్దీగా ఉండే సాగర తీరాన్నే ఈ బార్ల ఏర్పాటుకు ఎంచుకోవడం స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు మహిళా సంఘాలు రోడ్లపైకొచ్చి మానవహారాలుగా ఏర్పడి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ బీచ్ షాక్స్ నిర్వహణకు నిబంధనలు, మార్గదర్శకాలకు పొందుపరిచారు. తీర ప్రాంత పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఈ షాక్స్ను కేవలం పర్యావరణ అనుకూల తాత్కాలిక సామాగ్రితో, అంటే కర్ర, వెదురు, తాటాకుల వంటి గ్రీన్ మెటీరియల్తో మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాశ్వత లేదా కాంక్రీట్ కట్టడాలు చేపట్టడానికి వీల్లేదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే లైసెన్స్ రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే స్థలం పరిమితిని కూడా ఖచ్చితంగా అమలు చేయనున్నారు. ఒక్కో బీచ్ షాక్కు కనీసం 1000 చదరపు అడుగుల నుంచి గరిష్టంగా 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. సముద్ర తీర ప్రాంత చట్టాల ప్రకారం అత్యంత కీలకమైన CRZ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ క్లియరెన్స్ పొందడం దీనికి తప్పనిసరి. వీటితో పాటు లోకల్ ట్రెండ్ లైసెన్స్, FSSAI ఆహార భద్రత అనుమతి, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా యాజమాన్యాలు ముందస్తుగా సమర్పించాల్సి ఉంటుంది. తీరంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, పర్యాటకులకు భద్రత ఇబ్బంది లేకుండా మద్యం విక్రయాలపై ప్రభుత్వం కొన్ని పక్కా ఆంక్షలు విధించింది. ఈ ప్రీమియం బీచ్ ఫాక్స్లో సాధారణ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఘాటైన విదేశీ మద్యం లేదా నాటుసారా విక్రయాలపై పూర్తిగా నిషేధం విధించారు. కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే పానీయాలు, అంటే బీర్, వైన్ మరియు రెడీ టు డ్రింక్ పానీయాలను మాత్రమే ఇక్కడ విక్రయించడానికి అనుమతిస్తారు. అలాగే మద్యం సరఫరా చేసే సమయాన్ని కూడా ప్రభుత్వం కుదించింది. కేవలం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఈ షాక్స్లో మద్యం లభిస్తుంది. రాత్రి వేళలో ఎలాంటి హంగామా తావు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం చెప్తుంది. ఈ ప్రీమియం బార్ల వార్షిక లైసెన్స్ ఫీజును 75 లక్షలుగా భారీగానే ఖరారు చేశారు. ఈ ఫీజు ప్రతి ఏటా 10% చొప్పున పెరుగుతుంది. ఈ లైసెన్సులు మొత్తం 3 ఏళ్ల కాల పరిమితిలో మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం ఎంతగా నిబంధనలు, పరిమితులను ప్రచారంలోకి తెచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా మారతాయని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నారు. వైజాగ్ బీచ్ అనేది కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదని, వేలాది మంది స్థానిక కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు, చిన్నపిల్లలు ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి వచ్చే ఏకైక వేదికని వారు గుర్తు చేస్తున్నారు. సాయంత్రం వేళలో కుటుంబ సమేతంగా వచ్చే ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ బార్లు పెడితే మహిళల రక్షణ గాల్లో దీపమేనని ఆందోళనకారులు మండిపడుతున్నారు. మద్యం మత్తులో ఆకతాయిలు చేసే అల్లర్లు, వేధింపుల వల్ల సాధారణ ప్రజలు బీచ్లకు రావడమే మానేసే పరిస్థితి వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధి అంటే సంస్కృతిని భ్రష్టు పట్టించేది కాదని, సహజ సిద్ధమైన అందాలను కాపాడుతూ పర్యాటకులకు మెరుగైన రక్షణ, వసతులను కల్పించేమేనని మేధావి సంఘాల ప్రతినిధులు హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా విశాఖ ఆర్కే బీచ్, బాపట్ల సూర్యలంక పరిసరాల్లో
ప్రారంభం కానున్న ఈ పాలసీ సక్సెస్ అయితే భవిష్యత్తులో నెల్లూరు జిల్లా మైపాడు, కాకినాడ ఎన్టీఆర్ బీచ్, ప్రకాశం జిల్లా రామాపురం వంటి మరికొన్ని ప్రముఖ తీర ప్రాంతాలకు కూడా ఈ బీచ్ షాక్స్ విధానాన్ని విస్తరిస్తామని అధికారులు ప్రకటించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చడం కోసమే నగరాల ప్రశాంతతను, ప్రజాభద్రతను ఫలంగా పెడుతున్నారని విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి నియామకాలు పూర్తి కావాల్సి ఉండగా మరోవైపు ఈ కొత్త వివాదం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తీర ప్రాంత జిల్లాల్లో ఆందోళన ఉధృతం చేస్తామని సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నిరసన జ్వాలల నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేస్తుందో లేదో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.